హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మనీ ప్లాంట్ని ఆకులు కట్ చేసి మంచిగా నాటుకుందామండి. చూసారా, ఇక్కడ ఉందండి మనీ ప్లాంట్. ఎలా అయిపోయిందో చూడండి మనీ ప్లాంట్. ఎండలకి మాకు ఎండలు మళ్ళీ సమ్మర్ ఉన్నట్టే ఉన్నాయండి. ఇందులోనైతే పూర్తిగా పోయింది మనీ ప్లాంట్. చాలా డల్గా ఉన్నాయండి మనీ ప్లాంట్. ఈరోజు మంచిగా నాటుకుందాము మనీ ప్లాంట్ని. నాలుగు కుండీలు ఉన్నాయండి మనీ ప్లాంట్. ఇవన్నీ తీసి కింద పెడదాము. ఈరోజు మనం మనీ ప్లాంట్ని మంచిగా నాటుదామండి. ఎండిపోయినవన్నీ కట్ చేసి మళ్ళీ నాటుకుందాము మనీ ప్లాంట్ని. ఇంకా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత డల్ అయిపోయినాయో మొక్కలు. ఈ రెండు బాగా డల్ అయినాయండి. ఫస్ట్ ఈ మొక్క చూద్దాము. ఎండిపోయిన ఆకులను తీస్తున్నాను. మనీ ప్లాంట్స్కి ఎండ తగలకూడదండి. ఎండ తగిలితే డ్రై అయిపోతాయి, ఆకులు ఎల్లోగా వచ్చేస్తాయి. అప్పుడు మొక్క అందంగా ఉండదు. పచ్చగా ఉంటే మనీ ప్లాంట్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మొక్క బాగానే ఉందండి ఈ కుండీలో. ఈ మొక్క చూద్దాము. చూడండి ఎంత బాగా పెరిగిందో. ఎండ తగలటం వల్ల డ్రై అయిపోతున్నాయండి ఆకులు, లేదంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ కోకోపిట్లోనే వేసానండి మనీ ప్లాంట్ని. అందుకని ఇంత చక్కగా పచ్చగా పెరుగుతున్నాయి. కోకోపిట్లో హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుందండి మనీ ప్లాంట్. తీసేసాను ఈ మొక్కకు కూడా ఎండిపోయిన ఆకులు. ఈ కుండీలో మొక్కే లేదండి, ఇంకేం తీసేయాలి, మొక్క మొత్తం పోయింది. ఈ కుండీలో మళ్ళీ నాటుదాము మనీ ప్లాంట్ని. మొత్తం పోయింది. ఇది బిర్యానీ కుండ అండి. బిర్యానీ కుండలో వేసాను మనీ ప్లాంట్ని. దీనిలో కూడా బాగా డల్ అయిపోయింది మొక్క. ఇలా ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేయాలా. కట్ చేసి ఖాళీ ఉన్న ప్లేస్లో మళ్ళీ నాటుకోవాలి.
ఇందులో కోకో పిట్ కూడా వేయాలండి. కోకో పిట్ అంతా తగ్గిపోయింది. మనం వాటర్ పోస్తుంటాం కదండి, ఆ వాటర్లో వచ్చేస్తుంటుంది కొంచెం కొంచెం, అందుకని తగ్గిపోతూ ఉంటుంది మనం వేసిన కోకో పిట్టు. మనం నాటేటప్పుడు నిండుగానే వేస్తామండి కోకో పిట్ని. మనం వాటర్ పోసినప్పుడల్లా కిందకు వచ్చేస్తుంది కొంచెం కొంచెంగా వాటర్తో పాటు. మళ్ళీ కూడా కోకో పెట్టేసి మనం నాడదాము. ఇంకా పుషి వచ్చేస్తుంది మొక్క. మనీ ప్లాంట్స్లో ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు అన్నీ తీసేసాం కదండి, మొత్తం క్లీన్ చేసాము. ఇప్పుడు మనీ ప్లాంట్ నాడదాము. కొమ్మని కట్ చేసా, ఇంకా నాటుకుందాము. ఇలా కట్ చేసుకోవాలండి. నాటుతాము. కనపడుతుందా మీకు? ఇంకా నాటుతున్నాను ఒక్కొక్క ఆకు. ఇంకా ఈ కుండీలో కూడా ఖుషీగా వచ్చేస్తుందండి అందంగా. ఇంకా కోకో పిట్లో ఫాస్ట్గా పెరుగుతుంది. ఇలా నాటుకోవాలండి బుషీగా, అప్పుడు మొక్క అందంగా బుషీగా పెరుగుతుంది ఈ కుండీలో పెరిగినట్టు. అట్లా గుచ్చేసేయటమేనండి కోకో పిట్లో. చూసారా ఎంత బాగుందో కుండి నాటగానే. ఇప్పుడు ఈ బిర్యానీ కుండలో కూడా నాటుకుందాము. చాలా గ్యాప్ వచ్చిందండి. ఇంతకుముందు అయితే బుషీగా ఉండేది బిర్యానీ కుండలో మనీ ప్లాంట్. బిర్యానీ కుండలో నాటడానికి కొమ్మను కట్ చేస్తున్నాను. ఈసారి ఈ కుండీలో కట్ చేస్తున్నాను. ఇది ఎల్లో కలర్ లాగా ఉందండి మనీ ప్లాంట్. చూసారా డిఫరెంట్గా ఉంది ఈ మనీ ప్లాంట్కి ఈ మనీ ప్లాంట్కి. ఇలా కట్ చేసుకోవాలండి నాటాలంటే. మొక్క బుషీగా రావాలంటే ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నాటుదామండి. నాటిన తర్వాత కోకో పెట్టేద్దాము. ఫస్ట్ గ్యాప్ ఉన్న చోటల్లో నాటుదాము. మనం 2-3 కొమ్మలు పెట్టినా చాలండి బుషీగా పెరుగుతుంది. గ్రీను ఎల్లో మనీ ప్లాంట్ అండి. ఇందులో 2 రకాలు కలిసాయి. బాగుంటుంది, చాలా బాగా పెరుగుతుంది. 2 కలర్స్ ఉంటే చూడటానికి కూడా చాలా బాగుంటుందండి.
ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఒకటి నాడదాము. ఇలా నాటుకుంటే 4-5 కొమ్మలు నాటామనుకోండి, 2-3 పోయినా 2-3 ఉంటాయి. బుషీగా పెరుగుతుంది మొక్క. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు బిర్యానీ కొండ నిండా ఉందండి మొక్క. ఇప్పుడు కొంచెం కోకో పెట్టుకోవద్దాము. ఇలా పోసేయాలి కోకో పిట్ని. కోకో పిట్ మాత్రం నిండుగా ఉండాలండి, కుండీ నిండుగా ఉండాలి, అప్పుడు బాగా పెరుగుతుంది. ఇలా చుట్టూ పోస్తున్నాను కోకో పిట్ని. నేను మాత్రం మనీ ప్లాంట్ని బుషీగా నాటుతానండి. అల్లించే ప్లేసు మాకు లేదు, అందుకని నేను కుండీలో బుషీగా పెంచుతాను మనీ ప్లాంట్ని. నాకైతే బుషీగా ఇష్టం అండి మనీ ప్లాంట్. అల్లించటం కన్నా కానీ బుషీగా పెరగటం ఇష్టం. చాలా బాగుంటుంది బుషీగా పెరిగితే. కొమ్మలు ఉన్నాయండి, ఈ 2 కొమ్మలు ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ కుండీలో పెట్టేస్తున్నా. అలా పెట్టేసేయడమే, ఈజీగా నాటుకుంటుంది. ఈ ఎండలకండి మనం ఇలా నాటుకోవాల్సిందే. మొక్కలు ఇలా డ్రై అయినప్పుడల్లా నీడలో పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు పచ్చగా హెల్దీగా పెరుగుతుంటుంది. మాకు నీడొచ్చే ప్లేసే లేదండి, మొత్తం ఎండే ఉంటుంది. అందుకని మొక్కలు డ్రై అయిపోతూ ఉంటాయి. డ్రై అయిపోయినప్పుడల్లా నేను ఇలా నాటుతూ ఉంటాను. అందుకనేనండి మనీ ప్లాంట్ని నేను కోకో పిట్లో వేసింది. ఇప్పుడు ఈ 4 మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. ఇంకా బుషీగా చక్కగా పెరుగుతాయండి మనకి మనీ ప్లాంట్స్. ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయండి, ఇప్పుడు మనం నాటుకునేటప్పటికే ఎలా ఉన్నాయి చూసారా. మనం అన్నీ తీసేసాము, ఎండిపోయిన ఆకులు కొమ్మలు తీసేసిన తర్వాత చాలా బాగున్నాయండి. ఇంకా మళ్ళీ మనం కొమ్మల్ని నాటాము, చక్కగా ఉన్నాయండి. చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా వాటర్ ఇద్దాము. మొక్కల్ని కూడా మనం అందంగా రెడీ చేయాలండి. అందంగా రెడీ చేస్తేనే మన ఇల్లు అందంగా ఉంటుంది. ఈ కుండీలోనండి మొత్తం పోయింది మొక్కంతా. మనీ ప్లాంట్ని కోకో పిట్లో నాటడం వలన మనం వారానికి ఒకసారి వాటర్ ఇవ్వచ్చండి. వారానికి ఒకసారి ఇచ్చినా కానీ హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. మనం రోజు వాటర్ ఇవ్వాల్సిన పని లేదు. మొక్క కూడా చాలా బుషీగా అందంగా పెరుగుతుంది. మీకు ఫిలోడెండ్రాన్ కనపడుతుందో లేదో
చూపిస్తాను మీకు. ఈ మొక్క ఫిలోడెండ్రాన్ అండి. చూసారా అసలు ఎంత గుబురుగా పెరిగిందో. కుండీ కనపడకుండా పెరుగుతుందండి. ఎంత వెడల్పుగా పెరిగిందో, ఎంత బుషీగా పెద్ద మొక్క అయిందండి. ఈ మొక్క కూడా కోకోపిట్లోనే ఉంది. ఇలా పెరుగుతుందండి ఏ మొక్క అయినా కోకోపిట్లో. ఇండోర్ ప్లాంట్స్ ఫిలోడెండ్రాన్ని కానీ మనీ ప్లాంట్ని కానీ కోకోపిట్లో పెంచితే చాలా బుషీగా అందంగా పెరుగుతాయి. ఈ మొక్క మెట్ట తామరండి. ఈ మొక్కకి ఆకులే అందం. చూసారా ఎంత బాగుందో. ఇది కొత్త ఆకండి. చాలా అందంగా ఉంటాయండి ఆకులు. పువ్వు కూడా బాగుంటుంది, ఫుల్ రెడ్ కలర్. ఆకులు చూసారా డ్రై అయిపోయినాయి ఎండకి. ఏ మొక్కకైనా డ్రై అయిపోయిన ఆకుల్ని కట్ చేసుకోవాలండి. కట్ చేస్తే పచ్చగా ఉంటాయి మొక్కలు. ఎండిపోయినవి అన్నీ తీసేస్తే. మనం మనీ ప్లాంట్కి కూడా అన్నీ కట్ చేసాము. ఇప్పుడు మెట్ట తామరకు కూడా కట్ చేస్తున్నాము. ఇట్లా తీసేసుకోవాలండి ఎండిపోయినవి. మనం ప్రతి మొక్కని చూసుకుని ఎండిపోయినవి ఉంటే ఏమైనా ఉంటే తీసుకుని మొక్కకి ఎరువులు కానీ కంపోస్టులు కానీ లిక్విడ్స్ కానీ ఇవ్వాలండి. లేదా 15 రోజులకు ఒకసారి మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి. చూడండి ఎన్ని ఆకులు వచ్చాయి. ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. ఎండిపోయిన ఆకులన్నీ తీసేయడం వలన మన మొక్కల్ని చెక్ చేస్తూ ఎండిపోయినవన్నీ తీసేస్తూ ఉండాలి. అప్పుడేనండి మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటే ఆరోగ్యంగా పెరుగుతాయి. బాగా డల్గా ఉన్నాయనుకోండి మొక్కలు, లిక్విడ్స్ కానీ కంపోస్టులు కానీ ఇవ్వాలి. మట్టిని మాత్రం కంపల్సరీగా లూజ్ చేయాలండి. 15 రోజులకు ఒకసారి లూజ్ చేస్తే మొక్కలు చక్కగా పెరుగుతాయి పచ్చగా. ఇప్పుడు ఎంత బాగుందో చూడండి మెట్ట తామర. మనం ఎండిపోయినవన్నీ తీసేయడం వల్ల. ఈరోజు మనీ ప్లాంట్కి మెట్ట తామరకి మనం ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసాము. మనీ ప్లాంట్ని అయితే నాటుకున్నాము. ఇండోర్ ప్లాంట్స్కి ఇంతేనండి. ఇండోర్ ప్లాంట్స్కి బాగా ఆకులు డ్రై అయిపోతూ ఉంటాయి ఏ మొక్క అయినా కానీ. అలా డ్రై అయిపోయినప్పుడు ఎండ తగలటం కానీ లేదా బలం తగ్గటం కానీ జరుగుతుందని చూసుకోవాలి మనం. అప్పుడు మొక్కకి ఏది కావాలంటే అది ఇవ్వాలి. ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి అప్పుడు హెల్దీగా పచ్చగా ఉంటాయి మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్. మీరు కూడా మీ మొక్కలకి ఎండిపోయిన ఆకులు కొమ్మలు 15 రోజులకు ఒకసారి అలా చెక్ చేసి తీసేస్తూ ఉండండి. మట్టిని మాత్రం కంపల్సరీగా లూజ్ చేయండి. మీ ఇండోర్ ప్లాంట్స్ చక్కగా అందంగా ఉంటాయి మీ ఇంట్లో. మెట్ట తామరకి వాటర్ ఇచ్చేద్దాము. మెట్ట తామరని దాని ప్లేస్లో పెడుతున్నానండి. ఈ మొక్కకి రోల్ అండి కుండి. చూసారా ఈ రోడ్డు మీద పెట్టాను. మనీ ప్లాంట్స్ని బుద్ధుడి దగ్గర పెడదామండి. ఇంకా బుద్ధుడి దగ్గర అందంగా ఉంటాయండి మనీ ప్లాంట్స్.
ఈ కుండి కూడా పెడదాం. ఇంకా చాలా అందంగా బ్యూటిఫుల్గా పెరుగుతాయి మనీ ప్లాంట్స్. మనీ ప్లాంట్స్ దగ్గర బుద్ధుడిని పెట్టాక చూడండి బుద్ధుడు ఎంత అందంగా ఉన్నాడు. ఇలా ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. బుద్ధుడి దగ్గర చూసారా మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో బుద్ధుడి దగ్గర.